వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఆర్ ఇంగ్లీష్ గెస్ట్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తాను. మీరు చేయాల్సిందల్లా వీడియోని లైక్ చేసి ఛానల్ని ఫాలో అవ్వడం. ఈ వెబ్సైట్ లింకు నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను, pratibha.enaadu.net. ఇది వచ్చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ క్వశ్చన్ పేపర్ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుందని చెప్పి గెస్ట్ పేపర్ని అయితే రెడీ చేయడం జరుగుతుంది. ఇది ఓన్లీ గెస్ట్ పేపరు, మోడల్ పేపరు, రేపు ఇవే క్వశ్చన్స్ వస్తాయని నేను చెప్పలేను. కానీ మీరు మొత్తం ప్రిపేర్ అయిన తర్వాత ఈ క్వశ్చన్స్ చూసుకుంటే మీకు ఒక అవగాహన వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఇచ్చిన లింక్ ఇస్తా, లింక్ పైన క్లిక్ చేసిన తర్వాత మోడల్ పేపర్లు 2025 అని కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంటర్మీడియట్ 10వ తరగతి ఇంటర్మీడియట్ పైన క్లిక్ చేస్తే ఇంటర్మీడియట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి వచ్చేస్తే ఫస్ట్ సీనియర్ ఇంటర్ అంటే సెకండ్ ఇయర్ వాళ్ళది ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. ఇక్కడ జూనియర్ ఇంటర్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మీరు ఆంధ్రప్రదేశ్ కాదు కనుక ఇక్కడ ఇంగ్లీషు, తెలుగు మీడియం అయితే తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం అయితే ఇంగ్లీష్ మీడియం. ఇట్లా ఇంగ్లీష్ మీడియం మీద క్లిక్ చేసి ఇంగ్లీష్ మీడియంకైనా తెలుగు మీడియంకైనా సేమ్ ఉంటుంది కనుక ఏది డౌన్లోడ్ చేసుకున్నా ప్రాబ్లం లేదు. ఇట్లా కిందికి వచ్చిన తర్వాత యువర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్ ఎంబెడెడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దాని పక్కన డౌన్లోడ్ పీడిఎఫ్ అని బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీరు ఇట్లా పీడిఎఫ్ రీడర్ ఉండాలి మీ ఫోన్లో. దీనిపైన క్లిక్ చేస్తే మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని చూసుకోండి. ఇది ఓన్లీ ఎక్స్పర్ట్స్ రెడీ చేసిన క్వశ్చన్ పేపర్ మాత్రమే. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా క్వశ్చన్ పేపర్ వస్తే మీ ప్రిపరేషన్ ఎంతవరకు ఉంది అనేది ఒక అవగాహన కోసం మాత్రమే. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.